నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమంని వెల్లడించిన జిల్లా ఎస్పీ. కాటన్ పవర్లూమ్ కార్మికుల కూలీ పెంపు కోసం చేనేత వస్త్ర వ్యాపార సంఘం ముందు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. వేములవాడలో రేపు నిర్వహించే మున్నూరు కాపు సభను అడ్డుకుంటామని వెల్లడించిన తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం నాయకులు. రాష్ట్రంలో సర్ పేరుతో ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని వెల్లడించిన సిపిఎం నాయకులు. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. భక్తోత్సవం నడుమ వైభవంగా ముగిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు. ప్రజావానికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్ ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ రోజు ప్రజావాణి నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరీం అగర్వాల్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 144 దరఖాస్తులు రాగా సంబంధిత శాఖల అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావానికి వచ్చే దరఖాస్తులు నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. హైదరాబాద్ లో నిర్వహించే ప్రజావానికి వచ్చే దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిరిసిల్ల ప్రజావానికి 4, వేములవాడ ప్రజావానికి 2 దరఖాస్తులు వచ్చాయి. వాటికి సంబంధిత శాఖల అధికారులు అందించి పరిష్కరించాల్సిన ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి 32 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. కాటన్ పవర్లూమ్ కార్మికులకు, ఆసాములకు కూలీ రేట్లు పెంచకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని చేనేత వస్త్ర వ్యాపార సంఘం ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. వస్త్ర పరిశ్రమ కార్మికుల కూలీ రేట్ల ఒప్పందం ముగిసి 2 సంవత్సరాలు గడుస్తున్నా యాజమానులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా కూలీ ఒప్పందంపై నిర్ణయం తీసుకోకుంటే పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కాటన్ వస్త్రానికి పవర్లూమ్ కార్మికుల, ఆసాముల కూలీ పెంచాలని చెప్పి ఈరోజు సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం భవనం ముందు ధర్నా నిర్వహించి మరి కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్ష కార్యదర్శులకు మరి డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ప్రధానంగా కాటన్ వస్త్రానికి సంబంధించి కార్మికుల ఆసాంల కూలీ 2022 జూన్ నెలలో కూలీ ఒప్పందం జరిగింది. మరి 10 పిక్లకు 40 పైసలు ఉన్న కూలీని 44 పైసలకు అప్పుడు పెంచడం జరిగింది. మరి అట్టి కూలీ ఒప్పంద గడువు 2024 జూన్ నెలతో
ముగిసింది. కూలీ ఒప్పంద గడువు ముగిసి ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా మరి కూలీ పెంచాలని పలుమార్లు మరి యజమానులకు తెలియజేసినప్పటికీ కూడా కూలీ పెంపు పట్ల మరి నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే ఈరోజు కార్మికులతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా యజమానులు వెంటనే పవర్లూమ్ కార్మికుల ఆసాములకు కాటన్ కూలీని పెంచాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కాటన్ వస్త్ర పరిశ్రమలు చూసుకున్నట్లయితే మరి కార్మికులకు రోజువారీగా పనిచేస్తే కేవలము 300 నుంచి 350 రూపాయల పని మాత్రమే అవుతుంది. మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే పెరిగిన ధరలకు అనుగుణంగా మరి కూలీ పెంచకపోవడం వల్ల మరి సరైనటువంటి వేతనాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి కుటుంబాలను పోషించుకోలేక మరి నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి యజమానులు ఇప్పటికైనా ఉండి వైఖరి విడనాడి కార్మికులకు 10 ఫిట్లకు 55 పైసలు ఇవ్వాలని, అదేవిధంగా ఆసామీలకు కూడా మరి డబల్ కూలింగ్ పైన అదనంగా 10 పైసలు ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా మేము యజమానులను అడుగుతా ఉన్నాము, ఎప్పుడు కూలి పెంచాలని చెప్పి పెంచమని అడిగినప్పటికీ కూడా మాకు ఎలాంటి నష్టాలే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి ఆర్ఎన్ రేట్లు పెరిగినప్పుడు రేటు పెరిగి కొంటా ఉన్నారు. విద్యుత్తుకు సంబంధించినటువంటి బిల్లులు పెంచితే అది కడతా ఉన్నారు. ముడి సరుకుల ధరలు ఇతరత్ర సామాగ్రి పెరిగినప్పుడు వాటిని పెంచుకుంటా ఉన్నారు. మరి కార్మికుల శ్రమతోనే బట్ట తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి కార్మికుల కూలీ ఎందుకు పెంచడం లేదు మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కార్మికుల కష్టానికి తగిన కూలీ చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వారం రోజుల్లోపు చర్చలు జరిపి కూలీ పెంచకుంటే కనుక మరి కాటన్ వస్త్ర పరిశ్రమ పూర్తిగా కార్మికులు ఆసాములందరూ కూడా నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే కూలీ పెంచే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా మేము సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేములవాడలో రేపు నిర్వహించే మున్నూరు కాపు సభను అడ్డుకుంటామని తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పురుషోత్తంరావు అనే వ్యక్తి సభను నిర్వహించి పటేల్ సంఘ నాయకులను అయోమయానికి గురి చేయడం సరికాదని మున్నూరు కాపు పటేల్ సంఘం నాయకులు పేర్కొన్నారు. 8 కులాలను కలుపుకొని తెలంగాణ మున్నూరు సంఘానికి అధ్యక్షుడిగా చలామణి అవుతున్నామని అన్నారు. ఏడాది కాలం గడువు ఇచ్చినా కూడా నీలో మార్పు లేదని వెల్లడించారు. మున్నూరు కాపు పటేల్స్ సంఘ అభివృద్ధికి ఎన్నో పనులు చేసిన తనని చూసి ఓర్వలేక చేసే రాజకీయ కుట్రలు మానుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, నందికిషన్, పడగల రాజు పటేల్, ముంగని మనోహర్ పటేల్, కొప్పుల బుచ్చిరాములు పటేల్, మాసం రత్నాకర్ పటేల్, ఆయిలేని కిరణ్ బాబు పటేల్, మాచర్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు పటేల్స్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఒక 2 లక్షల నుంచి 1,50,000 ఓట్లతో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎలక్షన్స్ అయ్యే విధంగా ముందడుకు పోయేటువంటి తరుణంలో మా కులానికి సంబంధించిన వాడా, మా కులం కానివాడా అనేది ఒక ప్రశ్నార్థకమైనటువంటి ఉన్నటువంటి పురుషోత్తం గారు ఈరోజు రేపటి రోజున వేములవాడలో సభ నిర్వహించే విషయాన్ని మేము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే పురుషోత్తం గారు, మీరు మున్నూరు కాపు రాష్ట్ర నాయకులని చెప్పుకునే మీరు ఈరోజు కులం కోసం ఏం పని చేశారని, ఏం చేశారని ఇలా మీరు సభ పెట్టడానికి వస్తూ ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో 18% ఉన్నటువంటి మున్నూరు కాపులను 12%గా ప్రభుత్వం చూపిస్తే కనీసం నోరు మెదపని నువ్వు ఈరోజు కులం గురించి మాట్లాడేటువంటి ఎటువంటి నైతికత లేదని చెప్పి చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా గత ప్రభుత్వం మున్నూరు కాపు కులానికి 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. దాని మీద కనీసం స్పందించవు. ఈరోజు ఐక్యంగా ఉన్నటువంటి కులాన్ని, ఈరోజు ఒక ఐక్యతగా వచ్చినటువంటి కులాన్ని నువ్వు సభలు సమావేశం పేరిట విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి నీకు గూటుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు మున్నూరు కాపు కులానికి సంబంధించిన వాడివా కాదా అదే పెద్ద ప్రశ్నార్థకం. ఒకవేళ నువ్వు సమావేశం నిర్వహిస్తే నువ్వు నకిలీ మున్నూరు కాపు కాబట్టి నీ సమావేశానికి వచ్చే వాళ్ళందరూ కూడా నకిలీ మున్నూరు కాపు అవుతారు కాబట్టి ఈరోజు యావత్ మున్నూరు కాపు సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మున్నూరు కాపు కులం కోసం పురుషోత్తం రెడ్డి ఎక్కడన్నా ఈసమెంత ఎత్తైనా పనిచేశాడా ఈరోజు మున్నూరు కాపు ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పిచ్చి ప్రేలాపనలు చేసి ఈ పిచ్చి చాచలు చేస్తే ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఎదురురుగుతాం. ఈ యొక్క సభను మున్నూరు కాపులకు వ్యతిరేకంగా ఈ యొక్క సభ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవ్యులు పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నా కుల బాంధవ్యులందరికీ, జిల్లా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ
ఈరోజు త్వరలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్న సమయంలో మీరు పుట్టం పురుషోత్తమరావు గారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ పేరుతో ఒక సంవత్సరం క్రితము 8 కులాలను కలపాలనే ప్రయత్నంను నేను అడ్డుకున్నాను. దాని తర్వాత కూడా నీవు 8 కులాల ఓట్లు వేయించుకొని నీవు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులని చెప్పుకొని తిరుగుతున్నావు. కానీ నేను ఏ రోజు కూడా నువ్వు 8 కులాలకు అధ్యక్షుడివి అష్టసమ్మ అనే రోజు మా మనోహర్ పేరు పెట్టినాడు. 8 కులాలంటే అష్టసమ్మ కులాలకు అధ్యక్షుడు అని చాలా బాగుంది పేరు. మరి ఆ పేరును నిజంగానే కాదనుకున్నట్టయితే నీ సంవత్సర కాలం టైం ఇచ్చినాము. ఈ సంవత్సర కాలంలో నీతో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కలిసి కొండ దేవన్న గారు మరి మనంతా 90% యూనిట్గా వచ్చినాము. మరి ఒక్క 10% యూనిట్గా వచ్చే సమయంలో ఈ పరిస్థితి అనిశ్చితి ఏర్పడింది. దీన్ని ఎలాగైనా కూడా మనము మంచిగా చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ప్రయత్నం చేయలేదు, నాతో మాట్లాడలేదు. తర్వాత నేను అందరూ కూడా ఏదైతే 2018లో మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అనే నామకరణ రావాలని 2018లో రిజిస్ట్రేషన్ చేయించినాను. దాని తర్వాత మన ఉన్న బీసీ మంత్రి వర్యులు అప్పుడు గంగుల కమలాకర్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు అప్పుడు ఎంపీ కాలేదు, వారు కులం కొట్టాలని ఈరోజు వారు ఎంపీ అయినారు. ఈరోజు వాళ్ళందరూ కూడా అప్పుడు మనకు అందరం ఒక యూనిట్గా ఉంటే మనకు పథకాల రూపంలో మినిస్టర్ క్వార్టర్లు అందరూ పిలిపించి అన్ని కులాలు అన్ని సంఘాలు కలపాలనుకున్నారు. కాచిగూడ కానీ ఇంకా యువత కానీ ఎండిఎఫ్ కానీ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అన్నీ కూడా కలపాలనుకున్నారు. వారి ప్రయత్నం అనేది సఫలము కాలేదు, విఫలమైంది. కానీ నేను ఆ రోజు అయ్యప్ప దీక్షలో ఉండి ఒక మాట మీద మీ అందరి నమ్మకం మీద కులమంతా యూనిట్ కావాలని ఆ రోజు 2018లో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘాన్ని మీతోని మెర్జ్ అయ్యి మరి 5 సంవత్సరాలు కూడా కష్టపడి మరి 2 సంవత్సరాల వారికి ఒక కన్వీనర్గా అవకాశం ఇచ్చి తర్వాత 3 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు నేను ఎప్పటిలాగా పనిచేస్తూ అన్ని గ్రామాల్లో అప్పుడున్న ఉమ్మడి 10 జిల్లాలు కమిటీలు ఉంటే 33 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి మండల గ్రామ స్థాయిలో అందరిని ఒక యూనిట్గా తీసుకువచ్చి మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని కొట్లాడి పోరాటం చేసి అప్పుడు జోగురామన్న గారి దగ్గర నుండి గంగుల కమలాకర్ అన్న గారి దగ్గర వరకు కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ మనకు ఒక 5,000 కోట్లు రావాలి, మనకు నిధులు కావాలని పోరాటం చేస్తూ మరి అప్పుడు ఆత్మగౌరవ భవనానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇస్తామంటే మరి అందరి ఎమ్మెల్యేలు గడప గడప దొక్కి 5 ఎకరాల భూమి ఈరోజు 1000 కోట్ల ఆస్తిని సాధించి దాన్ని ఒక భూమి పూజ చేసి దానికి ఒక 5 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఫండ్, కమలాకర్ గారు అన్నగారు 10 కోట్ల రూపాయల ఫండ్ సీఎం ఫండ్ ఇప్పిస్తానని సుమారు ఒక 10 కోట్ల వరకు కూడా డొనేషన్ కూడా ఎట్లా వస్తాయని రాపించి మీకు బాధ్యతగా మీరు చెప్తే కొండదేవన్న గారు ఈ ట్రస్ట్లో ఉంటే మాకు కొండదేవన్నకే పేరు వస్తుంది. ఎందుకంటే ఒక నిత్యానంద సత్రం కట్టిండు, ఒక చిరంజీవిని తీసుకొచ్చిండు, ఒక 25,000 మందితో ఒక మీటింగ్ పెట్టిండు. ఇక్కడనే మీ స్వార్థం కొద్దీ ఆ రోజు నన్ను ట్రస్ట్ నుండి మీరు తప్పించి ఆ ట్రస్ట్ నుండి మీరు దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు కూడా మా నందకిషోర్ అన్న గారు అడిగినట్టు ఎక్కడేస్తే గొంగలు అక్కడనే ఉంది. ఇప్పటివరకు కూడా 6 టవర్లు కట్టుడు కాదు కదా, 6 పిల్లర్లు కూడా మీరు వేయలేకపోయినారు, 5 కోట్ల రూపాయలు కూడా తీసుకోలేకపోయినారు. ఆ పరిస్థితిలో ఈరోజు మన కులం అంతా ఉంది. మరి మీరు ఏదైతే లాస్ట్ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పోదామనుకున్న సమయంలో మళ్ళీ ఒక వంతు రామ్మోహన్ గారు గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టినారు. ఆ రోజు అందరూ ఎంతమంది పాల్గొన్నారు ఇవన్నీ కూడా కమలాకర్ అన్న గారు తెలుసు, రవిచంద్రన్న గారు తెలుసు, ప్రతి ఒక్క రాజకీయంగా ఉన్న ప్రజలందరూ తెలుసు. మరి ఏ రోజు కూడా మీరు కొండదేవన్న గారు ఎందుకు 8 కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏ రోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకపోగా మీరు ఏదైతే ఆ 8 కులాలు కలపాలనుకునే ఉద్దేశం ఉన్న వ్యక్తిని మీరు ఒక అధ్యక్షుడిగా వేసి కులం మీద వదిలి మరి ఈరోజు సంవత్సర కాలమైందని సంబరాలు చేసుకోవడానికి వేములవాడకు వస్తామని మా ఎమ్మెల్యే వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మా మున్నూరు కాపుల బంధువు మరి వారి దగ్గరికి వెళ్ళి మాకు భోజనం పెట్టండి, మాకు హాలు ఇవ్వండి అని మీరు అడుక్కొని మరి ఈరోజు ఇక్కడ వేములవాడకు వచ్చి మీరు చేసే ఘనకార్యం ఏందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది పుట్టం పురుషోత్తమరావు గారితో వచ్చే మున్నూరు కాపుల సోదరులారా, మీరు పసుపేటి గోత్రం ఉన్నవారు, మీరు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు 90 లక్షల ఓటర్లను తొలగించిన మాదిరిగానే మన రాష్ట్రంలో కూడా సర్పేరుతో ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతుందని, ఓటును కాపాడుకోవాలని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు అన్నారు. ఈ రోజు బీవై నగర్లోని అమృతలాల్ శుక్ల భవన్లో సిపిఎం జిల్లా కార్యవర్గ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏగమంటి ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి స్కైలాబ్ బాబు హాజరై మాట్లాడారు. జూన్ 25 నుండి రాష్ట్రంలో అమలవుతున్న సర్ ఓటర్ల నమోదు కార్యక్రమంలో కేవలం 30% మందికి మాత్రమే ఫారాలు అందాయని, ఇంకా 70% మందికి ఫారాల్స్ అందాల్సి ఉందని స్కైలాబ్ బాబా అన్నారు. నిరక్షరాస్యులైన పేదలు ఫారం నింపలేని పరిస్థితిలో ఉన్నారని, వివిధ సాంకేతిక కారణాలతో ఫారం సరిగా లేదనే పేరుతో ఓటర్లను తొలగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. 2002 సంవత్సరంలో ఓటు షరతు పెట్టడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క ఓటుకు నష్టం కలగకూడదన్నారు. పేదలకున్న ఏకైక ప్రజాస్వామ్య ఆయుధం ఓటుకు మాత్రమేనని చెప్పారు. దళితులు, మైనార్టీలు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల ఓట్లు పోయే ప్రమాదం ఉందని అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున వైద్యం పేదలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున తక్షణమే డాక్టర్లు, మందులు సౌకర్యాలు పేదలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ విద్యా వైద్యంపై సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా కాంపెయిన్ చేపడుతుందన్నారు. సిరిసిల్ల జిల్లాలో కూడా పాఠశాల, వైద్యశాల సమస్యలను తెలియజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివాజీ విమల, కోడం రమణ, పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, నాయకురాలు అడపు రాజిత తదితరులు పాల్గొన్నారు. జూన్ 25వ తేదీ నుంచి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతుందో అది ఈ రాష్ట్రంలో నత్తనడకన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫారాలు కేవలం 30% మందికే ఇచ్చారు. 70% మందికి ఇంకా ఇప్పటికీ ఫారాలు అందలేదు. ఈ సర్ అనేటువంటిది ఒక అభద్రతకు, భయానికి రేకెత్తిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో 90 లక్షల ఓటర్లని, బీహార్లో 60 లక్షల ఓటర్లని తీసేయడం అనేటువంటి జరిగింది. చనిపోయినటువంటి వాళ్ళని తీసేసే పేరిట, వలసపోయినటువంటి వాళ్ళని తీసేసే పేరిట, ఓటర్గా ఉన్నటువంటి పౌరుడిని వాడికి పౌరసత్వమే లేకుండా చేసేటువంటి పని కానీ, అదేవిధంగా వయోజనుడైనటువంటి వాడు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కునే వినియోగించుకోకుండా చేసేటువంటి కుట్ర దీని వెనకాల ఉంది అనేటువంటిది మిగతా రాష్ట్రాలని చూసినప్పుడు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎస్ఐఆర్ ఏదైతే ప్రభుత్వం చేపడుతున్నదో పూర్తి స్థాయిలో తమ ఓటరు ఎక్కడున్నాడు, ఏంటి అనేటువంటిది నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి పద్ధతులలో ప్రతి ఓటర్కి ఓటు హక్కు కలిగి ఉండే విధంగా, తమ ఓటు హక్కుకు రక్షణ ఉండే విధంగా ఎస్ఐఆర్ ఉండాలి తప్ప చిన్న చిన్న సాంకేతిక కారణాల రీత్యానో, లేదా ఆ రోజు లేకుంటే తాళం పెట్టి ఉంటేనో, లేకపోతే ఇంటికి తాళం పెట్టి ఉన్నదనుకోండి, ఫారం నింపి ఇవ్వలేదనో, లేకపోతే ఏదైనా వలసపోయిందో, బతుకు తెరువు కోసం పోయారనుకోండి, ఆ రూపంలో ఆ ఓటుని తీసేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది జరుగుతుంది. అందుకని ఇది ఆగస్టు 30వ తారీఖు దాకా ఈ ఎస్ఐఆర్ను పొడిగించాలి రాష్ట్రంలో అనేటువంటిది సిపిఎం డిమాండ్ చేస్తున్నట్టు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి పైన ఈరోజు పవన్ కళ్యాణ్ మరీ కావాలని, అక్కడ ఉప ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న రావణ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఒక జర్నలిస్టు, ఆయనను 4 సార్లు కేసులు పెట్టారు, 4 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయన రిమాండ్కు వెళ్లాల్సినటువంటి వ్యక్తో, కేసు నమోదు చేయబడాల్సినటువంటి వ్యక్తో కాదు అని చెప్పి కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ తిరిగి ఇప్పుడు యుఏపీఏ రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెట్టి మళ్ళీ గన్నవరం జైలుకి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలు అనేటువంటిది సరైంది కాదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలనే ప్రశ్న రావణ్ మాట్లాడింది. కానీ పవన్ కళ్యాణ్ మీద ఎటువంటి కేసు లేదు, ప్రశ్న రావణ్ మీద ఉంది. అంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు ఏది మాట్లాడినా, దౌర్జన్యం చేసినా, బూతులు మాట్లాడినా, పరుష పదజాలం మాట్లాడినా కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు కావు. కానీ ఒక జర్నలిస్టు మాట్లాడితే మాత్రం అది తప్పు అన్నట్టుగా తనపైన ఇట్లాంటి రాజద్రోహం కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం, ప్రశ్నించే తత్వాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను వ్యక్తం చేయమని చెప్తుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏమిటి? భావ ప్రకటన స్వేచ్ఛను కూని చేసేటువంటి చర్యకు ఈరోజు పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నటువంటి వైఖరిగా ఉంది. అందుకని తక్షణమే యుఏపీఏ కేసుని, ప్రశ్న రావణ్ మీద పెట్టినటువంటి యుఏపీఏ కేసును ఉపసంహరించాలి, ఆయనకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈ వర్షాకాల సీజన్లో ఇప్పుడు రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలేటువంటి అవకాశం తీవ్ర స్థాయిలో ఉన్నది. కాబట్టి వైద్యాధికారులు గ్రామాల్లోకి వెళ్ళి, బస్తీ దవాఖానలు ఉన్నప్పటికీ, లేకపోతే పట్టణాల్లో అర్బన్ పిహెచ్సి కేంద్రాలు ఎన్ని ఉన్నప్పటికీ
ఇప్పుడు మందులు కానీ డాక్టర్లు కానీ సౌకర్యాలు కానీ అన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇట్లాంటి వైరల్ ఫీవర్స్ పెద్ద సంఖ్యలో మోహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మందులు కానీ అన్ని అందుబాటులో పేదలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. కొన్ని హాస్పిటళ్లలో పడకల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. సరైనటువంటి ప్రాథమిక జబ్బులకు కూడా వైద్యం అందనటువంటి పరిస్థితి రాష్ట్రంలో రాకూడదు. ఇప్పటికే సిపిఎం పార్టీ రాష్ట్రంలో సర్వే చేస్తుంటే వెల్లడవుతున్నటువంటి అంశాలు సరిపడా డాక్టర్లు లేకపోవటం, సరిపడా మందులు రాకపోవటం, బడ్జెట్ కేటాయింపులు లేకపోవటం, హాస్పిటల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం అనేటువంటి అనేకం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనిపైన ఇప్పటివరకు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పల్లెత్తు మాట మాట్లాడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి వైద్యాధికారులు పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, వైద్యం పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ కోరుతుంది. రాబోయేటువంటి రోజులలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే దాంతో ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ సిపిఎం పార్టీ చేపట్టబోతుంది. తద్వారా వచ్చినటువంటి సమస్యలపైన దశలవారీ ఆందోళనకు శ్రీకారం చుట్టనుంది. తంగళ్లపల్లి మండలంలోని మల్లాపూర్, సారంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులతో కలిసి మండల కాంగ్రెస్ నాయకులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభిస్తూ లబ్ధిదారుల ఇంటి స్థలాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగల రాజు పేర్కొన్నారు. ప్రజాపాలనలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల పెన్నిధిగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందన్నారు. ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, రైతు భరోసా లాంటి పథకాలతో ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గుగిల లావణ్య, వెనుమనేని లావణ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆరపల్లి బాబు, గుగిళ్ల రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, ఎగుర్ల ప్రశాంత్, గుగిళ్ల భారత్, ఎడ్ల తిరుపతి, రాజిరెడ్డి, లింగారెడ్డి, బాబు, చిలక శ్రీనివాస్, గడమిది శ్రీనివాస్, వినీష్, హౌసింగ్ ఏఈ హమీద్, పంచాయతీ కార్యదర్శులు హరిత, పావని, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, గ్రామపాలక వర్గాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు ఇల్లు లేకుండా నిరుపేద ఉండద్దు, ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కలిగి ఉండాలనే, సొంత ఇంటి కళను నెరవేర్చాలనే ఒక ఏకైక లక్ష్యం కొద్దీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను ఇవాళ ఇస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రభంజనంలాగా ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకు అందిస్తూ ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. ఇవాళ ఏదైతే అందులో భాగంగా తంగనపల్లి మండలం, సారంపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో నిజమైన అర్హులను గుర్తించి ఇక్కడున్న స్థానిక సర్పంచ్ గారు కావచ్చు, అధికారులు, స్థానికంగా ఉండే ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూర్చొని ఇలా నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తూ వస్తుంది. ఇలా రాష్ట్రంలో పెద్ద చెప్పినట్టుగా ఏ ఒక్కరూ ఇల్లు లేకుండా ఉండొద్దనే లక్ష్యం ఏదైతే ప్రభుత్వం పెట్టుకుందో దానిలో భాగంగా ఇలా దశల వారీగా, సరే ఒకేసారి అందరికీ ఇవ్వలేకపోయినా దశల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలా ప్రభుత్వం ఇదే కాకుండా ఇవాళ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఇలా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇలా ఇటువంటి కార్యక్రమాలు, రైతు భరోసా కావచ్చు. ఇప్పుడు చూసినాం మనం దాదాపు ఇప్పటికే 7,500 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు కూడా, డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో ఇలా వర్షాకాల పనులు ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో కూడా జమ అయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పేదల పక్షాన, ప్రజల పక్షాన ఈ ప్రజాప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలంతా తోడుగా ఉండి ప్రభుత్వానికి బాసలుగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం జూలై 2 నుంచి జూలై 6 వరకు నిర్వహించిన అధ్యయనోత్సవాలు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం, భక్తోత్సవం ఈ రోజు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి స్వామివారికి పంచోపనిషత్ మంత్రాలతో అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4:05 నుంచి తొల్లెర్కం, ద్రావిడ వేద పారాయణం, నీరాజనం, మంత్రపుష్పం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్య కళ్యాణోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సదస్యం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి ఏకాంత సేవతో 5 రోజుల ఉత్సవాలు సంపూర్ణంగా ముగిశాయి. ఈ దివ్య కళ్యాణ మహోత్సవానికి కన్యాదాతలుగా శ్రీ భాను ఆచార్య, శ్రీమతి క్రాంతి దంపతులు సేవలందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట ఏఈఓ శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు నరేందర్, ఆలయ ఇన్ఛార్జి స్థానాచార్యులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, వైష్ణవార్చకులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమంని వెల్లడించిన జిల్లా ఎస్పీ. కాటన్ పవర్లూమ్ కార్మికుల కూలీ పెంపు కోసం చేనేత వస్త్ర వ్యాపార సంఘం ముందు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా. వేములవాడలో రేపు నిర్వహించే మున్నూరు కాపు సభను అడ్డుకుంటామని వెల్లడించిన తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘం నాయకులు. రాష్ట్రంలో సర్ పేరుతో ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని వెల్లడించిన సిపిఎం నాయకులు. తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. భక్తోత్సవం నడుమ వైభవంగా ముగిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.